అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు. ఎన్నో రకాలుగా సతాయించాడు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంక ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగి చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు, ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఒక్క కేసు అయినా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా. ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నమస్తే. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన భాష మీద చర్చ నడుస్తున్నది. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంకా పరుష పదజాలంతో మంచి బూతులతోని రెచ్చిపోతున్నారు. ఎంత దారుణంగా తయారంటే లీడర్లు బురదల బొరలాడే పందుల కంటే హీనంగా తయారయ్యారు ఈ దొంగలంతా. ఒకవైపున దోసుకుంటున్నారు, ఇంకోవైపున ప్రజల మైండ్ని మార్చడానికి, డైవర్ట్ చేయడానికి ఈ బూతులతోని విరుచుకుపడుతున్నారు ఒకరి మీద ఒకరు. మళ్ళీ సాయంత్రం అంతా కలుసుకుంటారు. సో ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. సో జనాలు కూడా ఆ వీడియోలు, వాళ్ళు మాట్లాడిన మాటలు చూసి ఎవరికి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంటే ఈ పార్టీ ఆయన ఈ పార్టీ, ఆ పార్టీ ఆయన ఆ పార్టీ. సో చాలా భయంకరమైన చేంజ్ మనలో కూడా రావాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో ఒక అంశం ప్రధానంగా మన తొలి వెలుగు ప్రస్తావిస్తూ వస్తున్నది. ఇప్పుడు కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిండు. కేసీఆర్ని అరెస్ట్ చేసేది ఏమీ లేదిగా. అరెస్ట్ అంటే ఆయన మీద కేసులు కానీ చట్ట ప్రకారంగా ముందుకెళ్ళేది పెద్దగా ఏమీ లేదు అని తేల్చేసిండు. దేవుడే చూసుకుంటాడు, ఎవరి పాపాన వాడిపోతాడు. పైనుంచి దేవుడు చూస్తే కింద ఆయన కాలిరిగి పడిపోయిండు. ఆయన జైల్లో ఉన్న ఒకటే, ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే, అది కూడా జైలే. జైల్లో పెడితే ఆయనకి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. తిండి పెట్టాలి, మళ్ళీ అడిగితే మందు పోయాల్సిన పరిస్థితి కూడా రావచ్చేమో. సో ఇంత ఖర్చు అవుతుంది. సో అందుకే ఆయనకి ఆ ఫామ్ హౌసే బందీఖానా. ఈ ఫామ్ హౌస్లో నేను పెట్టిన పోలీసులే ఉన్నారు, జైల్లో కూడా ప్రభుత్వం తరపున పోలీసులే ఉంటారు అని ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇంకా అరెస్టులు ఉండవు అని చెప్తున్నాడు. ఎలక్షన్లకు ముందేం చెప్పిండు? సో ఇది మనం ఆలోచించాలి. దీని మీద మనం ఖచ్చితంగా డిబేట్ చేయాలి. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మీకు ఎట్లా అనిపించింది ఇది రెండోసారి ముఖ్యమంత్రి మాట్లాడడం? కేసీఆర్ మీద ఆయన్ని అరెస్ట్ చేసుడో జైల్లో పెట్టుడో అట్లాంటిది ఏమీ ఉండదుగా. ఆయన పాపాన ఆయన పోతాడు, దేవుడు చూస్తాడు. ఆల్రెడీ శిక్ష చేసిండు. ఓడిపోవడమే పెద్ద శిక్ష, ఫామ్ హౌస్లో పెట్టడమే పెద్ద శిక్ష, అదే బందీఖానా అంటున్నాడు. మీకు ఎట్లా అనిపిస్తున్నది? అదే ఇప్పుడు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటారు అన్నారు కదా. దొరలు కలిసి రెండు రాజకీయ పార్టీల నాయకులు కలిసి వాటాలు పంచుకుంటారు అనేది జనానికి మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతున్నది. వాళ్ళు పెట్టుకున్నటువంటి పంచాయతీలలో జనాన్ని భాషతో కూడా డైవర్ట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అసలు మెయిన్ అంశాలను పక్కకు పెట్టి ఈ పాపాలు పుణ్యాలు, ఈ పురాణాల ముచ్చట్లు, పరాస్కాల మాటలతోటి పరాస్కం చేసినట్టుగా మాటల భాష కూడా పరాస్కం చేసి అంత పైత్యం చూపిస్తున్నారు. కానీ వీళ్ళ పరువు ప్రజలల్లా పాతాళానికి పోయే పరిస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి చాలా స్ట్రాటజికల్గా ఇప్పుడు అదే మనం చాలాసార్లు ఇది మాట్లాడుతున్నాం. డే 1 ఈయన పవర్కి వచ్చిన కాడికెళ్ళి ముందు ఆయన చెప్పినటువంటి ప్రామిసెస్ ఏంటి? తెలంగాణకు గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దోపిడీకి గురైంది, అన్యాయానికి గురైంది, మోసాలకు గురైంది, దగాకు గురైంది, అవినీతి పాలైంది, ప్రజల సొమ్మును విచ్చలవిడిగా దుర్మార్గంగా కోట్లు
వేల కోట్లు కాదు లక్షల కోట్లు తిని మింగిర్రు అనేది మనమనుడు ఒకటే కాదు. ఈవెన్ రాజకీయ పార్టీలు బీజేపీ ఉన్నటువంటి టాప్ ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, వాళ్ళు మాట్లాడిండ్రు, రాహుల్ గాంధీ మాట్లాడిండు, ప్రియాంక గాంధీ మాట్లాడింది, మల్లికార్జున్ ఖార్గే మాట్లాడిండు. వీళ్ళందరి ప్రతినిధిగా రేవంత్ రెడ్డి కూడా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి చాలా అద్భుతంగా మాట్లాడి ఆయన కూడా. సో ఇవన్నీ విన్న జనాలు ఏంటంటే ఎస్ ఈ పైసలు కక్కిస్తారు, కక్కియాలి, వాళ్ళని జైలపాలు చేయాలి, నన్ను చిప్పకూడదు తినిపించిన వాళ్ళు. ఈయన చిప్పకూడు ఎందుకు తిన్నాడో జనానికి అందరికి ఎరికే. ఇలా చెప్పుకుంటూ చెప్తున్నా 118 181 కేసులు నా మీద పెట్టిండ్రు అన్నాడు. ఆ కేసులన్నీ ఏం కేసులు? ఈయన పెద్ద ఏమన్నా ప్రజల గురించి ఏమన్నా పోరాటాలు చేసి పోయినటువంటి కాదు కదా. అన్ని ఏవో పిచ్చి పిచ్చి ఫాల్తు కేసులు, అన్ని చీటింగ్ కేసులు కావచ్చు. ఇంకా కొన్ని కేసెస్ అయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి, పరువు తీసేటువంటి పరిస్థితిలో పాలకుల చేతులలో ఉండుకుంటూ వాళ్ళు వాటాలు పంచుకునే కాడికి వచ్చే కేసులలో పోయిన సంగతి మనకు అందరికీ ఎరికే, లక్షల రూపాయలు పెట్టేసి. సో ఇప్పుడు ఆ భాషతోటి వీళ్ళందరూ ఏంటంటే ఒక థాట్ పోలీసింగ్ చేస్తున్నారు జనం మీద. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఏంటంటే వాటాల లెక్క ఎక్కడో కుదిరింది వాళ్ళకి మధ్యలో కుదిరింది. అందుకని ఇప్పుడు ఒక్క కేసు అన్న కానీ ఇప్పుడు అందరూ మొత్తుకుంటున్నా, మనం కూడా మొత్తుకుంటాం. నేను కూడా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్నప్పుడు చెప్పిన, నువ్వు వాళ్ళని కక్కిసి, నువ్వు వాళ్ళని జైలపాలు చేసి కేసులు పెట్టి ప్రాపర్గా ఆ పైసలు ప్రజల పైసలు కదా, ఈయన వాడండి మాఫ్ చేసేందుకు. దేవుడు అంటే ఏంటండి? ఏ పురాణం ముచ్చటి ఎక్కడి? దేవుడు ఎక్కడిది? పాపం ఎక్కడిది? పుణ్యం ఎక్కడిది? ఆ దేవుడు ఏదైనా ఉంటే చూసుకుంటాడు. తర్వాత సంగతి మనం ఆ సబ్జెక్టులకు పోతలేం. నీకు ప్రజాస్వామ్యబద్ధంగా, నీకు ఒక రాజ్యాంగబద్ధంగా నువ్వు వచ్చి ఇటువంటి అన్ని అన్యాయాలు అరికట్టాలి, నువ్వు ప్రజల ధనాన్ని కాపాడాలి, మానాలు ప్రాణాలు కాపాడాలి అని నీకు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా నువ్వు అన్ని కాపాడాలి. ఎక్కడ భేషజాలు లేకుండా, దేనికి లొంగకుండా నువ్వు కాపాడాలని పెడితే నువ్వు వచ్చి నేనేమన్నా అన్ననా అంటే నీ ఆల్రెడీ వాటాలు మన వాటాదారులు ఏమైతే మనం పంచాయతీ పెట్టుకుంటే ఎట్లా? కానీ దగ్గర పెద్ద మనిషికి చెప్ప గురించి ఏం అనకుండా చెప్పుర్రి, నేను అన్నానే సాయి రెడ్డి ఇంత పెద్ద దోపిడీ ఎవరిమేనని కేసు పెట్టినానే అంటుండు. అరే ఇది ఎక్కడ ఎంత బహిరంగంగా అంటే జనం పిచ్చోళ్ళు అనుకుంటుర్రా? నాకు అర్థమైతలేదు. తెలంగాణ యువతరం లోపల సాగు చచ్చిపోయింది అనుకుంటుర్రా? అసలు ఇంత బహిరంగంగా వీళ్ళు ములాఖాత ఇద్దరు దాన్ని ఏంటంటే ఆయన అదే భాష తోలు తీస్తాను ఆయన అంటాడు, ఈయన కూడా తోలు తీస్తాను, వాడు బోటి అంటాడు, వాడు గుర్దకపురాలు అంటారు. ఇవే ముచ్చట్లున్నాయి వీళ్ళే. ఇవి జనం మొత్తం విని ఈ భాష సైడ్ డైవర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది మొత్తం కంప్లీట్ గా. వాడు ఇంకో ఆయన ఇప్పుడు వాళ్ళ సమస్య రండగిండ అనే వాళ్ళ భాష, తుపాకీ రావడం అనేది. ఈ భాష సైడ్ కాకుండా అసలు అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం జరిగినాయి, ఎంత దోపిడీ జరిగింది, వీటిని చర్చకు రానియకుండా బాగా వ్యూహాత్మకంగా అందరు కలిసి చేస్తున్నానని నాకు అనిపిస్తుంది క్లియర్ గా. రేవంత్ రెడ్డి ఎంత అంటే నిర్లజ్జగా, నిర్సిగ్గుగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా ఎట్లా మాట్లాడుతున్నట్టు ఆయన కేసులు వెళ్ళావు ఇంకెక్కడ, అక్కడ పోలీసు నాదే, ఇక్కడ పోలీసు నాదే అని. మరి నువ్వు ఎందుకు నా బిడ్డ అప్పుడు ఆడ కూడా ఆ పోలీసే, ఈడ ఆ పోలీసే కదా, ఉంటే 4 రోజులు అని ఉండనుంటివి ఉన్నారు కాదు. ఇప్పుడు జైల్లో ఉన్న పోలీస్ ని ఫామ్ హౌస్ లో ఉన్న పోలీస్ ఎట్లా పోలుస్తున్నాడు? ఆయన ఉన్న పోలీసులు రక్షణగా ఉండడానికి పోయినారు. ఆడ కూడా అదే అనుకుంటుండే ఆయన జైలు ఎట్లా అవుతుంది కాదు. ఇప్పుడు ఆయన భాషలు అట్లే ఉన్నది. ఇప్పుడు అట్లన్నప్పుడు మరి పాకెట్ ప్లేయర్లను కూడా వేయద్దు, దొంగతనాన్ని వేయద్దు, ఏ క్రైమ్ లేదు, రేపులు చేసిన కూడా దేవుడు చూసుకుంటాడు. నీ పాపం ఇలా భర్తను చంపే ఆడోళ్ళని కూడా దేవుడు చూసుకుంటాడు, భార్యలను చంపే మొగోళ్ళని కూడా దేవుడు చూసుకుంటాడు. తండ్రిని ఎన్ఐఏలు ఎందుకు, వీళ్ళ జైలు ఎందుకు, నీకు నోటీసులు ఎందుకు, మమ్మల్ని తీసుకపోవడం ఎందుకు, మరి అన్ని దేవుడే చూసుకుంటాడు కదా. నువ్వెందుకు మరి ఉన్నది గడి వికెట్ ఎందుకు? దేనికున్నాడు ఆయన ముఖ్యమంత్రి? దేనికి? అసలు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక జూటా జంత్రి, ఉట్టి కంత్రి మాటలు ఆయన మాట్లాడేటని. ఫస్ట్ అసలు ఆయనకు ఒక్క నిమిషం కూడా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత ఆయనకు లేదు. నేను తెలంగాణ జనానికి కూడా చెప్పాల్సింది అంటే ఈ పిచ్చి మాటలు, పరాష్కాలు, ఇవన్నీ వెకిలి చేష్టలు ఇవన్నీ వినుకుంటా మజాక్ అయిపోయింది. ఒక రాజ్యం అంటే, పాలన అంటే ఒక మజాక్ అయిపోయింది జనాలకు. ఇప్పుడు నేను మీకు చూపిస్తా అంటే ఎంత ఘోరం అన్యాయం. ఇప్పుడు ఒక దిక్కేమో ఆర్థిక దోపిడీ జరుగుతున్నది క్లియర్ కట్ గా. అదైతే మనం చూసినాం. ల్యాండ్స్ అయితే నువ్వు పొద్దున కూడా చెప్పిన 25 లక్షల ఎకరాలు. అరే మరి రాత్రి ధరణి రాగానే అంతకుముందేమో 53 లక్షల ఎకరాలు ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్. ధరణిలకు రాగానే 47 లక్షల ఎకరాలు అవుతుంది. 6 లక్షల ఎకరాలు ఎక్కడ పోయినాయి? ఎవరి ఖాతాలకు పోయినాయి? అవి తీయాలి కదా. ఫారెస్ట్ ల్యాండ్స్ ప్యూర్లీ అటవీ మనకు ఆక్సిజన్ ఇచ్చి మనని మనుషులుగా బతికించేటువంటిది అడవి. అది ఆ భూములు నువ్వు బయటికి తీయాలంటే అన్న నువ్వు వాటాలు తీసుకుంటువి. 90,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు, దేవుని భూములు, ఎండోమెంట్ భూములు 90,000 ఎకరాలు ఉంటే 50,000 ఎకరాలే ధరిన కాడికి వచ్చిన, మిగతా 40,000 ఎకరాలు ఎక్కడ పోయినాయి? వక్ భూములు కావచ్చు. ఇట్లా మొత్తం కలిపితే 25 లక్షల ఎకరాలు మొత్తం కథ మాంఫట్ చేసి పడేసారు. వీళ్ళందరూ ములాఖాత్ అయినారు. ఈయనకు రేవంత్ రెడ్డికి వాటాలు వచ్చినాయి, ఈయన కుటుంబ సభ్యులకు వాటాలు వచ్చినాయి, ఈయన పార్టీలో కూడా చాలా మందికి వాటాలు వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఆ భాష మాట్లాడుతున్నారు. మేమేమంతా ఒకటే, మీరు పిచ్చోళ్ళు రాబాయి, జనాలు పిచ్చోళ్ళు రాబాయి అని. ఇంకో ఇన్సిడెంట్ ఇగో నేను మొన్న చూసిన, తల్లిదండ్రులు చదివించలేమని చెప్పడంతో 10వ తరగతి చదివినటువంటి ఆ పాప ఇగో చూడు ఇక్కడ నిజాంపేట్ దగ్గర మరియా అనే అమ్మాయి, మరిహా అమ్మాయి
సూసైడ్ చేసుకున్నది. అంటే ఇంటర్మీడియట్లో నేను చేయించలేని చెప్తే అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఓ దిక్కు తెలంగాణలో మొత్తం ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఉద్యోగాలు లేక వాటి గురించి అసలు చర్చ లేదు. నువ్వు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, నీ ప్రామిస్ కావచ్చు, తెలంగాణలో మొత్తం ఉద్యోగాలు మేము ఇచ్చేంత వరకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా ప్రతి నెల అని చెప్పింది కదా. 2 నెలలు అవుతున్నది. అంతకుముందు డైలాగులేమో అద్భుతంగా డైలాగులు కొట్టిండి ముఖ్యమంత్రి. ఓ కారం పొడితోటి మంచి నూనెతో ఇవన్నీ. ఇప్పుడు ఈయన అధికారంలోకి రావడానికి ప్రధానమైంది ఏంటంటే పెద్ద ఎత్తున అవినీతి జరగలేదా? జరిగింది. దాన్ని నేను బయటికి తీసుకొచ్చి ప్రభుత్వ ఖాతాలో కలుపుతా అన్నది కదా ఫస్ట్ థింగ్, అదే కదా. 100%. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారా, నువ్వే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావో మాకు సంబంధం లేదు. పోయినదంతా రికవరీ చేసి ప్రభుత్వ ఖాతాలో కలపాలి. అదే మా ఫస్ట్ డిమాండ్. అది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు చూసుకుంటాడంటే మరి అదంతా ఎట్టిపోవాలా? ఇప్పుడు ఫస్ట్ అసలు కాదు, ఈయన ఇద్దరు కలిసి బొక్కలేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయన కూడా అవినీతిలో భాగం అయినట్టే, క్లియర్ కట్ గా చెప్తున్న దాని ప్రకారంగా ఈయన కూడా అయినట్టే. ఒకటి, కానూన్ చట్టం ప్రకారంగా ఆయన మీద కేసులు పెట్టాల్సిన అవసరము, బాధ్యత ఆ అధికారం నీకు ఇచ్చే జనం ఆ ఓట్లు వేసిండ్రు. ఇదే మాటలు కనుక ఎన్నికల ముందు నువ్వు ఈ ప్రగల్భాలు కనుక వలికేది ఉంటే చెప్పులతో కొడుతురు, దగ్గరది కూడా రానియకపోదురు. ఇలా సిగ్గుతో తల వంచుకోవాలి మన మనసుంటలో అందరం కూడా. ఏంది ఇదంతా ఇంత ఘోరమైంది, ఇంత అన్యాయం ఏందని. సో కానూన్ ప్రకారంగా నువ్వు వాళ్ళని చట్టరీత్యా, నువ్వేమో కొద్దిగా ముందు పోయి ఫస్ట్ అయితే పైసలు రాని అంటున్నావు కదా, అట్లా కాదు. అసలు వీళ్ళని మొత్తం పెడితేనే కదా, వీళ్ళని కేసులు పెట్టి వీళ్ళని ఇప్పుడు ఇంట్రాగేషన్ మామూలు జేబు దొంగల ఇంట్రాగేషన్ చేస్తారు కదా, అట్లా ఇంట్రాగేషన్ చేస్తేనే కదా వీళ్ళు చెప్పేది. ఇలా బహిరంగంగా బజాట్ల దొంగలే బయటకు వచ్చి, డకాయిట్లే మొత్తం బయటకు వచ్చి వాళ్ళే విచ్చలవిడిగా వీళ్ళ సొమ్మును, జనం సొమ్మును వాళ్ళ బ్యాంకు ఖాతాలు, పెన్లాల ఖాతాలు, పిల్లల ఖాతాలు, సుటపోలు, కులపోల ఖాతాలలో పెట్టుకొని మంచిగా భూములు జాగాలు సంపాదించుకొని బయట కూడా ఫామ్ హౌస్లు చేసుకుంటుంటే తెలంగాణ జనమేమో, యువతరమేమో ఏ తెలంగాణ ఆశించి వాళ్ళ భవిష్యత్తు మొత్తం వదిలేసి చనిపోయినటువంటి వాళ్ళు ఒక దిక్కుంటే వీళ్ళేమో ఇంకొక దిక్కు పందికొక్కులు లెక్క తిని బలుస్తున్నారు. 2 చంద్రబాబు స్కూలే ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ ప్రతి మనిషికి ఎంతో కొంత పౌరుషం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు జెన్యున్గా ఒక విషయం ఉంటే మనకు కూడా అన్యాయం జరిగినప్పుడు దాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. ఈయనేమి దేశోద్ధారక కూడా లేకపోతే స్వాతంత్ర సమరయోధుడో ఇదేం కాదు కదా, ఆయన కూడా ఒక పొలిటికల్ లీడరే కదా. ఆ పౌరుషం కూడా ఎందుకు లేదు? ఎందుకు పౌరుషం ఆయనకి? కూతురు పెళ్లికో జైలు నుంచి వచ్చి ఆయన చూడాల్సిన పరిస్థితి వచ్చింది. డ్రోన్ ఎగరేస్తే తీసుకుపోయి 15-20 రోజులు జైల్లో పెట్టిరు. బెడ్రూమ్లో వండుకున్నోని ఇట్లా అది ఎత్తుకపోయి తీసుకుపోయారు. నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది, నా బిడ్డ ఎంత సఫర్ అయింది, ఇవన్నీ మాట్లాడిన ఈయన మరి ఇప్పుడు అదంతా ఎక్కడ పోయింది? అంటే పైసలు రాగానే కుటుంబం పడ్డ బాధ కూడా పోయినట్టే కదా, భూములు రాగానే. అంటే ఇది ఎంత భయంకరమైన విషయం ఇది. సిగ్గు, శరం, లజ్జ, మానం కొంచెమన్నా ఎవరికన్నా ఆత్మాభిమానం ఎక్కడన్నా కొంచెమన్నా ఉన్నా కానీ, నువ్వు అన్న ఎలిమెంట్ ఒక 0.01% తలకాయలు ఉన్నా కానీ ఇలా ఆ పైసల గురించి లాలూచి పడి అటువంటి భాష మాట్లాడారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. భాష మాట్లాడాడు. ఎస్, బరాబర్ తనకు వదిలేసేయి, వ్యక్తిగతం కూడా కాదు అది. నువ్వేం కేసులు చేసినావు తర్వాత సంగతి, జనం సంబంధించినట్టు సొమ్ము కదా ఇది, ప్రజాధనం. నువ్వు యు ఆర్ ఏ కస్టోడియన్. అవును, అవసరం లేదు కదా, ఇష్టం. ఆయన కస్టోడియన్ ఆడా ఆయన నువ్వు కట్టెబట్టుకొని నేను కూసబెడతందుకు పంపించిన ముఖ్యమంత్రిని చేసినాం కదా. సో నీ వ్యక్తిగతంగా నువ్వు అవమానాలు ఎక్కడో దగ్గర ఉండేనగా తీసుకోవచ్చు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఏం మాఫ్ చేస్తావో, పోయి నీ కాళ్ళు ఆయన ముక్తారో, ఆయన కాళ్ళు నువ్వు ముక్తారో, లేకపోతే ఇద్దరు కలిసి ఒక పక్కన అంటారో, మాకు సంబంధం లేదు. కానీ జనం సంబంధించినటువంటి అంశాలు కదా, జనం సంబంధించిన పైసలు కదా. నౌకర్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతిదీ మోసం చేసినాయి కదా. అందుకనే వీళ్ళు పైసలకు కకృతి పట్టడు. అర్ధాతురానాం నా గురువు నా బంధువు. పైసలకు ఎవరి మీద పైసల మీద ఎవరికైతే వ్యామోహం ఉంటుందో వానికి గురువు ఉండదు, బంధువు ఉండదు, ఏముండదు. ఒకటే పిచ్చి, పైసల పిచ్చి. ఆ పిచ్చి రేవంత్కు తగిలినట్టున్నది. ఈ అధికారం ఏమో నువ్వు కొద్ది రోజులు నేను కొద్ది రోజులు, ఇద్దరికి పనులు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ లో పనులు అవుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా పనులు అయినాయి. అక్కడికి వచ్చి వీళ్ళందరూ కలిసి జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. అలా బీజేపీ వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళ వాటాలు ఎందుకు తెలియదు, వాళ్ళ వాటాలు వాళ్ళకు ఉన్నాయి. క్లియర్ కట్ గా జనాన్ని ముంచటందుకే చేస్తున్నటువంటి. ఎలక్షన్లకు ముందు ఆయన మాట్లాడిన స్పీచెస్ కనుక మనం వింటే యూట్యూబ్లో, లాగుల తొండలిడిస్తా, చెంచలగూడను చెర్లపల్లి జైల్లో 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, కాసుకోండికి వస్తున్నా రాబోతున్నా, ఒక్కొక్కటి భరతం పడతా, ఇవన్నీ ఎటుపోయినట్టు మరి? అవన్నీ ఉట్టి బక్వాస్ ముచ్చట్లు. జనం వినంగానే ఏమున్నది, ఇప్పుడు నిన్న మాట్లాడిన వేదిక కింద ఒకటే సపోర్ట్ కొడుతున్నారు జనానికి. ఆ నిమిషంలో వాళ్ళకి అర్థం కాదు, అరే మావాడు నిజంగానే కేసీఆర్ నిజంగానే కొడుతున్నాడు అబ్బాయి అని. కానీ అసలు సంగతి తెలియదు కదా జనానికి కూడా. వీళ్ళందరూ లోపాయికారంగా వీళ్ళందరూ ఒకటే అన్న సంగతి జనానికి అర్థమైతే లేదు. జనానికి ఇప్పుడు చాలా మందికి తెలుస్తున్నది. అంతకు ముందు కూడా చాలా సందర్భాలలో పాలిటీషియన్స్ అంతా మేము జనాన్ని పిచ్చోలని చేసేందుకే వస్తామని అనుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ కూడా ప్రత్యామ్నాయం లేక కూడా ఒకటి జనానికి సమస్య వస్తున్నారు క్లియర్ కట్ గా. ఇప్పుడు ఈయన పోతే ఆయనే, ఆయన పోతే ఈయన లెక్కనే ఉన్నది. మళ్ళీ వీళ్ళు
రేపు రేపు రేవంత్ పోతే మళ్ళీ కేసీఆర్ వస్తాడు అనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు కదా. వీళ్ళిద్దరూ దొంగలే, వీళ్ళిద్దరూ ప్రజాకంటకులే, ప్రజాధనాన్ని మింగినటువంటి దోపిడి దొంగలే అనేది జనానికైతే అర్థమవుతుంది. కానీ ప్రత్యామ్నాయం తీసుకొచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళ ఇద్దరు భరతం పట్టే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీలల్లా పెరిగినటువంటి వాళ్ళే. చిన్నప్పటి నుంచి వీళ్ళంతా ఆయన చెప్తున్నా, నేను జెడ్పీటీసీ గెలిచినా, నేను అది గెలిచినా, నేను ఎమ్మెల్సీ అయినా, నేను ఇట్లా వచ్చినా, నేను కిందికి వెళ్ళని చెప్పాను. అవన్నీ పైసలతో వచ్చినావు. నువ్వు ఏమైనా పెద్ద నువ్వు ఘనకార్యం చేసి నువ్వు తెలంగాణ గురించి కొట్లాడో, లేకపోతే భారతదేశంలో కొట్లాడో, లేదా బార్డర్లో కొట్లాడో వచ్చినావు కాదు కదా. సో అట్లేమన్నా ఆ పోజులు ఇచ్చుకుంటా చెప్పినావు నువ్వు కాదు కదా. నువ్వు పైసలే కూడా చెప్పు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మొన్న 150 కోట్లట, ఒకటా రెండా, ఎవరి పతార లేదు, ఇలా ఈయన పతార లేదు, ఆయన పతార లేదు. ఒక ప్రత్యామ్నాయం జనం కనుక వస్తే ఇద్దరి మీద యాక్షన్. అందుకని తెలంగాణ యువతరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇటువంటి ఘట్టాలు వచ్చినప్పుడే జనం కూడా అర్థం కావాలి. అంటే చూడు, ఇంత 25 లక్షల ఎకరాలు మింగినటువంటి వాడిని నువ్వే చెప్పినావు 1,00,000 కోట్లు కాళేశ్వరం నీళ్లపాలు చేసిందని చెప్పిన వాళ్ళు 25-30 వేల కోట్లు అయితే తినుంటారు. ఆ కార్లో అయితే నిన్న మొన్నటిదాకా మనం చూసినాము డైరెక్ట్ స్టేట్ 55 కోట్లు అంటే తక్కువ పైసలా. సింగరేణి ఉద్యోగాలలో అవినీతి చేసిరన్నారు. ఇక ప్రతిదీ ఏది చేసినా ప్రతి దాంట్లో అవినీతి కదా, ప్రతి కాంట్రాక్ట్లో అవినీతి కదా. ఆఖరికి నేరెళ్ళ ఇన్సిడెంట్లలో కూడా అటువంటి ఘోరమైన ఆ చర్యలు చేసిన తర్వాత కూడా దళితులు అదే వాళ్ళకి పరిహారం కూడా ఇప్పటి వరకు ఒక్క సమస్య గురించి కూడా కనీసం దాన్ని అడ్రస్ చేసిన పాపాన పోనటువంటి వ్యక్తి సంగతి. వీళ్ళందరూ ఒకటే అన్న సంగతి, రాజకీయ కులం మొత్తం ఒకటే, వీళ్ళందరూ ఒక తాను బట్టలే, వీళ్ళందరూ అన్నదమ్ములే అనేది జనానికి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. అంటే ఇంత జరిగి ఇంత దోపిడీ చేసినా కూడా ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయము. అంటే వీళ్ళు ఎంత కరడుగట్టినటువంటి, ఎంత నీచమైనటువంటి భావజాలం వీళ్ళది ఉన్నది అనేది జనానికి ఇప్పుడు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఒకవైపునేమో అరెస్ట్ చేయనని ఒకవైపునే చెప్తున్నాడు, ఇంకో వైపునేమో షీర్తా, చింతగడతా, చింతమడకల ఎలాడదీస్తా, లాగుల తొండలు మళ్ళీ అన్నాడు, మళ్ళీ లాగుల తొండలు ఇడుస్తా. మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ ఎందుకు? మళ్ళీ ఎత్తి ప్రాసలతోనే జనంను డైవర్ట్ చేసేందుకు. ఫస్ట్ మాట్లాడింది అరెస్ట్ చేయనని చెప్పి తేల్చేసిండు, మళ్ళీ ఇవన్నీ చేస్తారన్నప్పుడు జనాలు కూడా ఆలోచించాలి కదా, వాళ్ళు కూడా సపోర్ట్ కొడుతూనే ఉన్నారు. అంటే ఆ స్పాట్ లో జనానికి అర్థమైతలేదు. ఇప్పుడు నువ్వు ఇంత మంది ఉన్నారు కదా, నాకు తెలిసి నేను పొద్దున్న ఒకరిద్దరు దోస్తులను అడుగుతూ చూస్తుంటే ఎవరు కూడా మన తొలి వెలుగు మీరు మాట్లాడే లైన్ ఎవరు మాట్లాడతలేరు పోయి, అందరు భాష గురించి మాట్లాడుతున్నారు. తర్వాత నెక్స్ట్ పవర్ కు మళ్ళీ ఈయననే వస్తున్నట్టు కదా, దాని లైన్ మాట్లాడుతున్నారు. 2047 గురించి మాట్లాడుతున్నారు. కానీ అయ్యా మరి ఈయనను ఏం చెయ్యము, ఈయన దేవుడే చూసుకుంటాడు అన్న యాంగిల్ ఎవరు డిస్కషన్ చేస్తలేరు అని. జర్నలిజం లో ఉన్నటువంటి ఒక మలిక ఇంపార్టెన్స్, కమిట్మెంట్ అనేది ఆడనే చూపిస్తుంది యాక్చువల్ గా. సో ఇప్పుడు అది ఆ లైన్ మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి ఇప్పుడు జనం ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ మాటలు చెప్పేవారికి ఏంది, చింతమడక, ఈ ప్రాసలు, ఎత్తి ప్రాసలు, వెంకయ్యనాయుడు ట్రైనింగ్ పొందిండే ఆయన. ఈ ప్రాసలు ఇట్లా మాట్లాడంగానే చింతమడక, శీర్తము, చింతగడతాము, మటన్ మోయినుద్దీన్ పేరు చెప్పిండు కదా, మటన్ మస్తాన్ దగ్గర పోవడు, ఇవన్నీ ముచ్చట్లు, ఇవన్నీ చెప్పే వరకు జనానికి ఏంటంటే హాస్యం, అదే పరాష్కాల ముచ్చట్లు. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండుకుంటూ ఇటువంటి చెప్పే వరకు సైడ్ ట్రాక్ చేస్తున్నారు ఇష్యూను. ఈవెన్ ఇంటెలెక్చువల్ చాలా మంది కూడా అదే లైన్ లో మాట్లాడుతున్నారు. అరే నువ్వు అట్లెట్లా నువ్వు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మింగినటువంటి వ్యక్తి, సర్ప్లస్ ఉన్న దాన్ని అప్పులపాలు చేసినటువంటి రాష్ట్రాన్ని నువ్వు బాగు చేసి గాడిలో పడేయాలి కదా. ఆ గాడిలో పడేసేది పక్క కొడేసి నువ్వు ఆయన ఇద్దరు ములాఖాత్ అయ్యి జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు. ఇప్పుడు ఈ భాష మాట్లాడే జనం వింటారు కదా, అరే చింతమడక, అరే చీరలు పెట్టి తొండల, మనం కూడా ఇట్లా కొంతసేపు మనం కూడా మాట్లాడే పరిస్థితి వస్తా ఉన్నది కదా. భాష మీద పట్టున్నది కదా, ఈ లాగుల తొండలు ఏడు నుంచి వచ్చింది ఇది? నేనైతే ఇప్పుడు ఇన్లేమర్ ఆయన దగ్గర ఈ భాష మరి ఏదైనా అనుభవం, తొండలు పడతారా ఏమో నాకు తెలియదు. మరి నాకు ఏమన్నా మరి అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏమైనా ఏపిచ్చిండో గడికోసారి ఇదే భాష మాట్లాడి నాకు డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన కూడా తీసుకుపోయి పెట్టిరు కదా, పెట్టినప్పుడు తొండలు పట్టేవాళ్ళు ఉంటారా? తొండలు పడితోళ్ళు పడతారు కావచ్చు. మరి మనకు కూడా కరెక్ట్ ఎరకలే కానీ తొండలు పడతారంటారు. వెనకడ తొండలు బట్టి ఇట్లా యాలాడదీసి అంతే పొరగాలు ఉన్నప్పుడు కథలు ఆటలు వేరే ఉంటాయి. కానీ ఈ లాగులలో వేసుడు కథ మరి నాకు ఏమన్నా ఏమన్నా చెప్పేటి చెప్పలేదో, చంద్రబాబు పేరు చెప్పా అంటే చెప్పలేదో, మరి ఏం చేసిండో అప్పుడు ఏమైనా వేసిరో మనకి ఎరకలే. కానీ నేను గడికోసారి ఒక దండకం చదివాడు, పొద్దుగాలు వేసే సుప్రభాతం చదువుతాం కదా, ఆ సుప్రభాతం చదివినట్టు తిరుపతి పోగానే వెనకకెళ్ళి వినబడుతుంటది కదా, అది వినబడ్డట్టు ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం వినబడ్డట్టు ఈయన ఏడో ఉపన్యాసం అంటే లాగుల తొండలేసి పెడతా, లేకపోతే బోటికి ఇటు కూర అంతా మెడలేసుకొని తిరుగుతా. ఇది ఏం భాషనే అయినా నువ్వు నాకు అర్థమైతలేదు. ఏదో కనకము సింహాసనం మీద శుభలగ్నమున సునకమును తీసుకొచ్చి కూర్చుండబెట్టిన వెనకటి గుణమేళమాను అన్నట్టు ఉన్నది నీకు. ఏంది అసలు ఇటువంటి పదాలు వాడకుండా ఉండలేకపోతున్నాం మేము ఇప్పుడు నీ ప్రవర్తన చూసి, నీ కథ చూసి. అంటే వీళ్ళు బహిరంగంగా మేమందరం ఒక్కటే అని బహిరంగంగా జనానికి చెప్తున్నారు. జనం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ భాష మాట్లాడగానే మనమేదో సంబరానికి సప్పట్లు కూడా ఏం మాట్లాడి పోయి నాకు మాట్లాడు
ఒక ఆయన మచ్చర్ పైల్వాన్, ఒక ఆయన పిక్చర్ పైల్వాన్. విన్నావా? అంటే పిక్చర్ పై పిక్చర్ పై అంటే ఉట్టిగా బొమ్మలు చూపిస్తాడు అంతా. పిక్చరా? పిక్చర్ అంటే బొమ్మలు చూపిస్తున్నాడు. బొమ్మలు వేస్తారు కదా సారు. రంగు రంగు దిద్ది 3 రంగులు దిద్ది అని చెప్పని పాటలు రాసి మా ఊళ్ళు పాటలు పాడుతున్నారు. గద్దర్ నరసింహ పాటలు, నల్గొండ గద్దరు ఆయన పాడిండు. 3 రంగులు ఏమి అన్ని సినిమాలు ఇవన్నీ ఉట్టియే. అయితే ఆయన మచ్చర్ పైలో అని పిక్చర్ పైలో ఇద్దరు కలిసి జనాన్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం పాగలగాలని అనుకోకూడదు. జనం అన్ని అకౌంట్లు ఉన్నాయి. తర్వాత జనానికి ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకు మన సొంటలో కూడా ఉన్నాము. మన సొంటి మన తొలి వీళ్ళు ఉన్నాయి కాబట్టే జనానికి కూడా రిజిస్టర్ అయితేనే ఉన్నది, చేస్తాం. ఇలా భర్తం పట్టాలే. తెలంగాణ యువకులు గ్రామాలలో యూనిట్లు అయ్యి ఇటువంటి వాటి మీద ఊర్లలో 3 మాటల కాడ సెంటర్ల కాడ కూర్చొని చర్చ జరపాలి, డిస్కషన్ చేయాలి వీటి మీద. వెనకట పెద్ద మనుషులు కూర్చొని చేసేది పేపర్ రాగానే కూర్చొని 10 మంది ఊర్లో పెద్ద మనుషులు కూర్చునేది యాపుల్లో పెట్టుకొని. ఇప్పుడు యువకులు, అన్ఎంప్లాయిడ్ యువకులు చాలా మంది ఉన్నారు కదా, వీటి మీద డిస్కషన్ జరగాలి. ఎవరు చెప్పేది ఏంటిది, పృథ్వీరాజ్ చెప్పేది కరెక్టా, రఘు చెప్పేది కరెక్టా, లేకపోతే కేసీఆర్ చెప్పేదా, కేటీఆర్ చెప్పేదా, రేవంత్ రెడ్డి చెప్పేదా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదా? ఇది ఒక మేధో మదనము పల్లెలలో జరగాల్సిన అవసరం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఫ్రిక్షన్ లో ఫ్యాక్ట్స్ పుడతాయి. ఓరుకోరు డిస్కషన్ అయితే ఇలా మనం 25 లక్షల ఎకరాలు అన్నాం కదా, 25 లక్షల ఎకరాల మీద చర్చ చేయండి. జనం ఉద్యోగాల మీద చర్చ చేయండి, మేనిఫెస్టోల మీద చర్చ చేయండి. నిన్న మన ఐఏఎస్ ఆఫీసర్లకు ఐపీఎస్ ఆఫీసర్ ఎవడన్నా పని చేయకుండా మాత్రం ఊరుకునే ముచ్చటనే లేదు. మరి చెప్పిన పని చేయకుంటా, మరి నువ్వు కూడా చెప్పిన పని చేస్తలేవు కదా, మరి మేనిఫెస్టోలో పెట్టి నువ్వు చేస్తలేవు కనుక మాస్టర్లు అడుగుతున్నావు. నువ్వేమో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు నువ్వు డాగేయచ్చు, మేమేమో నువ్వు మాకు చెప్పినవి మేము అడగొద్దా? సో ఇవి జనం లోపల కూడా ఒక చర్చ క్షేత్రస్థాయిలో కింద జరిగినాడు. అది ఒక అద్భుతమైన వాతావరణం క్రియేట్ అయ్యి ప్రత్యామ్నాయం వచ్చేందుకు అది ఒక పెద్ద దోహదపడే అవకాశం ఉంటుంది. 119 సీట్లలో 80 సీట్లు వస్తాయి ఖచ్చితంగా 2028లో. 153 సీట్లు అయితే 100కు పైన వస్తాయి అంటున్నాడు. ఈయన ఏం జాతకంలో కూడా ఎక్స్పర్ట్ అయిపోయినట్టున్నాడు ఈయన మొత్తం. అవి కూడా చదువుతున్నామో, పామ్ హిస్టరీలు లేకపోతే 4 హెడ్ హిస్టరీలు ఈయన చదువుతున్నామో. ఇవన్నీ పిచ్చి మాటలు అవన్నీ. ఈయన కూడా అండి అసలు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే లెక్కలు మాట్లాడుతుంది ఈయన ఎవరు? ఆయన గతంలో కేసీఆర్ కూడా అట్నే మాట్లాడాడు. అంటే ప్రజల ఆలోచన విధానాన్ని, ప్రజలకు ఉన్నటువంటి హక్కును కాలరాసే విధంగా ఈయన ఏందో నాకు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి, నువ్వు ఏం చేసినా వస్తాయని ఆయన దాన్ని ముఖం పెట్టుకొని నువ్వు రిజైన్ చేసి వస్తావా, ఏడుకొస్తావా, దా పైసలు పెట్టకుండా నువ్వు రా, ఒక మామూలు నిరుద్యోగ యువకుని నీ ముంగడ నిలబెట్టి ఎవరు నువ్వు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా చూద్దాం. ఈవెన్ కేసీఆర్ అని వీళ్ళైనా కేటీఆర్ అయినా అటువంటి నీకంటే నిజంగా ఒక అసెస్మెంట్ నీకు అంత ఉంది కదా, 80 సీట్లని నేను తీసుకొస్తా అని దాన్ని రిజైన్ చేసి బయటికి రా, ఎవడు లేకుండా 5 పైసలు కాదు మందు లేకుండా నువ్వు ఆడబెట్టు, నేను తీసుకుపోయి ఛాలెంజ్ చేసి చూపించకపోతే చూడండి. అటువంటి ఇవన్నీ ఉట్టియే బక్వాస్ మాటలు. ఇంకోటి ఈయన కాదు కదా, జనం కదా. నీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేయాల్సింది జనం. అది ఆ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనం చూపిస్తారు. నువ్వు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి వేరు, నువ్వు మంచి చేసి అడిగితే వేరే విషయం. ఏం లేదు, నువ్వు మంచి చేసింది లేదు, మన్ను లేదు. గతంలో ఉన్నటువంటి వాటిలో వాటాలు తీసుకున్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పటికైనా ఏమైనా చేంజ్ వచ్చి కొంత మంచి పరిపాలన అందించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తాడా, తన అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటాడా చూడాలి. మరి ఆ క్యారెక్టర్ అయితే కాదు అది. ఎనీవే చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఏమవుతుంది, స్టాండర్డ్స్ ఆఫ్ పాలిటీషియన్స్ రోజు రోజుకు డౌన్ అవుతున్నాయి ఈ భాషతోని మాట్లాడుతోని. ఇది జనరల్గా మన దగ్గర ఉన్నది కాదు. ఈ సినిమా కల్చరు, ఆంధ్ర పాలిటీషియన్స్ జనరల్గా ఇటువంటి భాష మాట్లాడతారు. వీళ్ళు కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్లు వచ్చి అసలు విషయాలు పక్కకు పెట్టి ఏం భాషలకు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవన్నీ, మూసిలేసి తొక్కటాను మాటలు కావచ్చు, ఇటువంటి మాటలు కావచ్చు, తొండల మాటలు కావచ్చు, ఎంత గంభీరంగా ఉండాలి మాట. ముంగటికి వస్తే ముత్యాలు లెక్క ఉండాలి మాటలు. జనము వినేటందుకు జనం అట్రాక్ట్ కావాలి, జనం గుండెలకు తలగాలి మాటలు. కానీ పిచ్చి బూతులు ఏంటిది గలీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.